దేవుడు మనందరికి ఇచ్చిన యొక్క దినతిని బట్టి 2026 సంవత్సరాలు మనందరి పాపాల నిమిత్తం దేవుడు ఈ లోకం రావణ మీద బలిగా అర్పణ అయ్యారండి. నిజంగా ఆయన ముందుగానే 2 రోజుల క్రితం నుంచి మరి పాస్టర్ గారు మనందరితో పంచుకుంటున్నారు. ప్రతి విషయంలో మెలుగుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆయన పడిన శ్రమలు అన్నీ కూడా మరి జ్ఞాపకం చేశారు దేవుడు. ఈ శుక్రవారం దినం మనందరూ నడిపించుకున్న మాట బట్టి వందనాలు. మరి 7 మాటలు అతి ప్రాముఖ్యమైన మాటలు. ఈ మాటలు పలకడానికి మా సంఘంలో మా 7 మందికి ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ నియమిత మొట్టమొదటి మాటగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి దేవదాసులు పాస్టర్ గారికి పాస్టర్ గారు పడిన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, యేసు తండ్రి తండ్రికి మనకి మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మనం చేసిన పాపములకు పరిహారకంగా ఆయన బలయ్యాడు. ఆ పాపములు మన మీద ఉండకూడదని నేరంతో మరి ఆయన మౌనంగా ఉన్నాడు. అప్పటి నుంచి నిన్న పట్టుబడ్డప్పటి నుంచి సిలువ వేసినప్పటి నుంచి ఆ గడి వచ్చేంత వరకు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఈడ్చుకెళ్ళారు, కొట్టారు, తన్నారు, కొరడా దెబ్బలు కొట్టారు, చంప మీద కొట్టారు, మొహం మీద ఉమ్మేశారు. మరి 3 మేకులు పుట్టినప్పుడు ఎంతో వేదన పడినా మరి వణుకుతూ 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 మరి ఆయన చెప్పిన మాటలు 7 మాటలండి, అద్భుతమైన మాటలు. హల్లెలూయా. మరి మోషే గారు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఎటువంటి ప్రాముఖ్యమైనయో మన జీవితంలో 7 మాటలు అటువంటి ప్రాముఖ్యమైన మాటలు. హల్లెలూయా. ఏ మాట కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి మాట ఆయన ఇచ్చే మాటలు మనం పవిత్రపరచబడుకోవాలని వేదనకరమైన మాటలు మాట్లాడాడండి. మనం ఏది చేసినా ఆయన ముందుగానే మన పాపములన్నీ కూడా ఆయన మరణం మీద క్షమించేశాడు. హల్లెలూయా. నిజంగా మనం ఈ స్థితిలో మనం ఎలా జీవిస్తున్నామంటే గల కారణం ఆయన మరణం. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. తన తండ్రి ద్వారా మనకి భిక్ష ఆయన పెట్టినట్టు మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని క్షమించు. ఆయన 3 పదాలు ఈ క్షమించమనే మాటలు దాగి ఉన్నాయండి. తండ్రిని ప్రార్థించాడు, అయ్యా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వీరికి ఎరువుగా చేస్తున్నారో. హల్లెలూయా. వీరు ఏదైతే చేస్తున్నారో వీరు తెలియక చేస్తున్నారు, అందుకని వీరిని క్షమించు ప్రభువు అని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి దేవుడు. ఆయన వణుకుతూ, ఆయన ఒళ్ళంతా గాయాలే, ఆయన శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. ఆయన శరీరం తుండిన నేల వల్లే మరి ఆ మాంసం ముద్దలు గడ్డగడ్డలుగా అయిపోయినాయి. అటువంటి వేదనకరమైన బాధనకరమైన సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి? నీ కొరకు, నా కొరకు. పాపంలో పడిపోకుండా, పాపంలో మనమందరం కూలిపోకుండా, ఇంకా పాపంలో మనం భ్రష్టులమైపోకుండా ఉండాలని మరి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టి మనం ఈ రీతిలో ఉన్నామండి. మనం క్షమించగలిగే మనస్తత్వం మనం కలిగి ఉన్నామా లేదని ఈ మొట్టమొదటి మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మరి దేవుడు క్షమించాడు. మరి మనం దేవుని బిడ్డలని, మనం దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నాం, మనం దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం, మనం పాటలు పాడుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం రక్షణ భాగ్యం పొందుకున్నాం, మనం బాప్తిసం తీసుకున్నాం, మనం క్రైస్తవం ఎదుటివారిని క్షమించే వరకు ఉన్నామా? ఒక్కసారి మనం అందరం ప్రశ్న వేసుకుంటాం. దేవుడు వేదనతో మరి ఈ బిడ్డలకి ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమీ సంబంధం లేదు, వీరిని క్షమించమని ఆయన మాట్లాడాడు. మరి అటువంటి క్షమాభిక్ష పొందిన వారు మనం క్షమిస్తున్నామంటారా? కొన్ని వాక్యాలు మనం చూద్దాం. 1 యోహాను
మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన పాపములను మనం ఒప్పుకోవాలండి. మనం ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో అప్పుడు మనల్ని సమస్త దుర్నీతం నుండి అనిపిస్తాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి, ఎంత గొప్ప వచనం అండి. నిజంగా ఇది నేను చదువుతున్నప్పుడే నిజంగా నేను ఎన్ని పాపాలు చేశానో నాకే తెలియదు. ఆ పాపాలని ఈ దినాన క్షమించబడ్డాయా అన్న ఆలోచనలో మనం అందరం మునిగిపోతామని. నిజంగా దేవుడు అంత శ్రమలో ఉండి కూడా నేను మనందరినీ క్షమించగలిగాడే. మరి మనం క్షమించగలిగపడ్డామా? మనం ఎదుటివారిని క్షమిస్తున్నామా? మన పాపాలను మనం ఒప్పుకుంటున్నామా? ఇంకా మన పాపపు బ్రతుకులనే మనం జీవిస్తున్నామా అనేదాన్ని ఇది నాన్న ఈ శుక్రవారం దినంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా పాపంలోనే మనం బ్రతుకుతున్నామా? అయ్యో 2020 సంవత్సరాల క్రితం నా దేవుడు నా కొరకు మరి రక్తం కాచి స్త్రీలలో మరి ప్రాణం అర్పించారే. మరి ఆయన ఆ దినాన మరి మన పాప పరిహారకారమై బలిగా ఆయన అర్పణగా ఉన్నాడు. మరి నిజంగా మన పాపములను మనం ఒప్పుకొని మన పాపములకు శిక్షణను మనం తప్పించుకోగలుగుతామని మనం ఒకసారి తెలుసుకుందాం. నిజంగా మరి మన పాపంలో మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములన్నింటినీ కూడా క్షమించడానికి శక్తిగా ఉన్నాడు. మనం మన దేవుడి సన్నిధిలో శుక్రవారం దినాన మన పాపంలో ఒప్పుకోవడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించుచు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నిజంగా మరి తన పరలోకమున్న తండ్రి కానీ ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? వీరే తండ్రి వీరేం చేస్తున్నారో తెలుగురు కనుక వీరిని క్షమించుకున్నాడు. అదేవిధంగా మరి పరలోకమున్న తండ్రికి మనము కుమారులైనప్పుడు మనం మన శత్రువుల్ని మనం ప్రేమించేవారుగా మనం ఉండాలండి. మన శత్రువుల్ని సైతం మనం క్షమించేవారుగా మనం ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకున్నాము. మనం క్షమించే రీతిలో మనం ఉన్నాము. దేవునికి మాదిరికరంగా దేవుడికి క్షమించినట్లు మనం క్షమించగలుగుతున్నామా? ఇంకా మనం మన శత్రువులు ఇంకా మనం పగ పెంచుకునే వారు ఉన్నామా? మన శత్రువులతో మనం సమాధాన పరిచేవారుగా మనం ఉన్నామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్లో వాక్యాలు చదువుతున్న ఈ వాక్యంతో మనం అందరం కూడా దేవుని దగ్గర మనం ఏం పొందాలండి? సమాధానము పొందాలి. ఎప్పుడైతే మనం సమాధానం పొందుతామో మన దేవుడు మన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మన సన్నిధిలో మన పాపంలో మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన పాపములన్నింటినీ కూడా తుడిచివేస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు కలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్తున్నానని. హల్లెలూయా. ఇక్కడ ఒక పక్షవాయువు గల వ్యక్తిని మనం చూస్తామండి. ఎంతో జన సమూహం నుంచి మరి యేసుక్రీస్తుని పక్షవాయువు దగ్గర తీసుకెళ్ళి మరి ఆ పక్షవాయువు బాగుపరచబడాలని వాళ్ళు ఆలోచనతో వెళ్తారు. నిజంగా మరి అక్కడ 23వ వచనంలో చూసినట్లయితే, నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పుట సులభమా? నీవు లేచి నడుము అని చెప్పుట సులభమా అని యేసుక్రీస్తు 2 క్వశ్చన్లు వేశారండి అక్కడ. నిజంగా పాపములు
క్షమించడం ఆయనకి సులభం. హల్లెలూయా. పరుపు ఎత్తుకుని లేవు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పడం ఆయనకి సులభం, కానీ మనకి అది కష్టం. ఎందుకో చెప్పినట్టు మన పాపములు మనం ఒప్పుకోం. నేను పాపం చేశాను అని ఎవరనంటే నేను ఒప్పుకుంటానండి? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వెవరు నాకు చెప్పడానికి నేను పాపం చేయలేదు, నేను చేసినట్టు నువ్వు చేసినట్టు మన పాపములు మనం చేసినవి కాకుండా మనం ఎదుటి మీద కూడా మన పాపాన్ని మోపుతామని. అక్కడ నిజంగా ఆ పక్షవాయు గల వ్యక్తి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆయన స్వస్థపరిచాడు. ఆ పక్ష రోగి ఏమయ్యాడు? ఆ రోగాన్ని నుంచి విముక్తి కలిగి ఆయన ఎంతమంది అయితే ఆ మంచాన్ని మోసుకొచ్చారు ఆయన కాకుండా ఆ వ్యక్తే ఆ మంచాన్ని మోసుకెళ్ళాడు. ఆయన పాపములు అదే నాన్న క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఆ దినం యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా పక్షవాయు రోగిని ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరచడమే కాకుండా ఆ మంచాన్ని మోసుకెళ్ళగల శక్తిని దేవుడు దయచేశాడు. ఆయన పాపములు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇంకో విషయం చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చాలమ్మా. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. హల్లెలూయా. మీరు హింసించిన వారిని ఏం చేయాలండి? మరి యేసుక్రీస్తు వారు హింసించిన వారిని ఏం చేశాడండి? క్షమించాడు. హల్లెలూయా. మనం క్షమించే అంత మనుషులు అయితే మనం కాదు, కానీ వారిని శపించవద్దు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు వారిలాగా క్షమించి మనం చెప్పిన వెంటనే వారు క్షమాపేక్షను పొందుతారో లేదో, కానీ మన వారిని క్షమించే వారికి అస్సలు ఉండదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనకు సాధ్యమైతే ఎదుటికి సహాయం చేద్దాం, సాధ్యమైతే కష్టాలు ఉన్న వారిని ఆదుకుందాం, సాధ్యమైతే బాధలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం కన్నీరు ప్రార్థన 18వ వచనం చూద్దాం. ఇదే వచనంలో శక్యమైతే హల్లెలూయా. మీకు చేతనైతే సమస్త జనములతో, సమస్త మనుషులతో, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో మీరు ఎలా ఉండాలండి? సమాధానంగా కలిగి ఉండండి. దేవుడు తర్వాత కార్యక్రమంలో ఆయన చూసుకుంటాడు. మన పాపం చేసిన వారమా ఆయన ఖచ్చితంగా మన పాపములను క్షమిస్తాడు. మన పాపములు మనం క్షమించగలగాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మన సంఘంలో మనం సమాధానం ఉండాలి. మన సంఘంలో మనం సమాధానం ఉండాలి. మన సంఘంలోనే మనం సమాధానంగా ఉంటాం. మన సమాధానం ఉండవు. మన గృహంలోనే మనం సమాధానం ఉండం. మన తోటి అన్నదమ్ములతోటి మనం సమాధానం ఉంటాం. మరి దేవుడితో మనం ఎటువంటి సమాధానం కలిగి ఉంటామని నిజంగా ఇలా ఈ మధ్యాహ్న సమయంలో మన చేతనైతే మనం ఎవరిని కూడా దూషించవద్దు, మనం ఎవరిని కూడా శపించవద్దు. మనం ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో మరి జీవించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచయం చేశారండి. పరిచయం చేసిన 3.5 సంవత్సరంలో కూడా ఆయన ఎంతో మందిలో బాగు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు. ఎవరిని కూడా ఆయన దూషించలేదు, ఎవరిని కూడా ఆయన శపించలేదు. ప్రతి ఒక్కరిని మీరు సమాధానంగా ఉండండి, మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ఒకరిని ఒకరు దీవించండి, మీరు ఆశీర్వదించండి చెప్పాడు. కానీ ప్రతి ఒక్కరిని సమాధానంగా ఉండమన్నాడు మన యేసయ్య. ఆ రీతిలో మన మందిరంలో మన సమాధానం ఉందాం, మన సంఘంలో సమాధానం ఉందాం, మన సహవాసంలో మనం సమాధానంగా ఉన్నట్లయితే మన దేవుడు మన ప్రతి విషయంలో మనం చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించడానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం దాన్ని మొదటి నుంచి మరి 11వ వచనం చదువుతున్నాం. ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారి
ఆమె అక్కడ వ్యభిచారి స్త్రీ, ఘోరమైన పాపం చేసిన స్త్రీ అని ఇక్కడ ఉన్నదండి. నిజంగా ఆ స్త్రీ మరి ఉన్నవారందరూ కూడా ఈ స్త్రీ వ్యభిచార స్త్రీ, మీ ఘోరమైన పాపాత్తురాలు, మరి ఈమెను యేసుక్రీస్తు వారు ఎందుకు రానిచ్చారని అక్కడ శిష్యులు అడిగినప్పుడు ఆ ఉన్నవారందరూ సందేహించారండి. కానీ దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పాపులను సమితము రక్షించిన దేవుడు, ఏ ఒక్కరు నశింపకూడదనే ఉద్దేశంతో ఆయన మరి ఆ వ్యభిచార స్త్రీ తీసుకొచ్చిన, కన్నీటితో తీసుకొచ్చిన ఆ స్థాన్ని యేసుక్రీస్తు వారి పాదాల చెంత తుడిచిందని నిజంగా. హల్లెలూయా. తుడిచినట్టునే ఆమె ఏమైంది? ఆమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి నిజంగా. హల్లెలూయా. ఆమె ఏం పాపం చేసిందో ఇక్కడ లిఖిత పూర్వకం మనకు తెలియదు, మనం చూడలేదు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ, వ్యభిచార స్త్రీ, అదే ఇక్కడ లిఖిత పూర్వకం ఉంది. కానీ ఆమె ఏం పాపం చేసిందో మనం కలర్ చూసామండి. యేసుక్రీస్తు వారికి తేటగా కనపడ్డాయి కాబట్టి అది ఆమెని క్షమించాడు నిజంగా. వ్యభిచారిని సైతం క్షమించాడు దేవుడు. వ్యభిచారిని సైతం దేవుడు రక్షించాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసండి? ఆయన ఈ లోకానికి రావడం గల కారణం, ఆయన ఉద్దేశం ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి, ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించాలి. ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మాదిరికరంగా జీవించాలని ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయనకు మాదిరికరంగా మనం జీవిస్తామో మన పాపములను ఆయన క్షమిస్తాడండి. మరి తన తండ్రికి ఎంత వేదన కలిగి చెప్తున్నాడండి. కొద్ది క్షణాల్లో ఆయన ప్రాణం పోతుంది అన్నప్పుడు వేదకరణ మాట 7 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడారండి. ఆ 7 మాటలు కూడా మరి మన జీవితాల్లో అవి ప్రతిరోజు నెవర వేసుకోవాల్సిన మాటలు. అటువంటి మాటలు మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరి విలువలు కనుక క్షమించండి. నిజంగా అది ఆయనతో పాటు నడిచిన, ఆయనతో పాటు సహవాసం చేసిన, ఆయనతో పాటు గడిపిన, ఆయన ద్వారా స్వస్థతలు పొందిన అనేక మంది ఉన్నారండి. ఒక వారం క్రితమే మరి ఆయన నడుస్తున్నప్పుడు మరి వస్త్రాల కప్పులు ఉన్నారు, యేసురాజు వస్త్రులు జయము జయమని కేకలు వేసిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇది అన్యాయం అని కూడా ఎవరు ఏమనలేదు. యేసు ప్రభు వారు కూడా నోరు తెరవలేదు. నిజంగా ఒక్క మాట కోసం నోరు తెరుస్తారు. ఏ మాట తెరుస్తారు? మొట్టమొదటి మాటలో తండ్రి ఏం చేసిన, వారు ఏమి చేసినా కూడా అదన్నింటినీ తీసి క్షమించేయమని తన తండ్రిని కోరారండి. నిజంగా ఆయనకి సాధ్యమే. ఇంతమంది కానీ కొరడాలతో కొడుతున్నారు, తండ్రి వీరందరినీ నశింప చేయండి అని ఒక్కసారి ఆయన అంటే చిటికలో ఆయన అందరూ నశింప చేయగలరండి. తండ్రి వీరందరినీ కూడా ఒక దెబ్బలో మరి పాతాలను తొక్కేటంటే ఆయన ఒక్క చిటికలో తొక్కేయగలరు. కానీ ఆయన మాదిరికరమైన జీవితం తెలుసండి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి. హింసించిన వారిని రక్షించాలి, ఆయన కొట్టిన వారిని ఆయన రక్షించాలి, ఆయన తిట్టిన వారిని ఆయన రక్షించాలి, ఆయన క్షమించాలి. అటు రీతులు మరి మనందరి కొరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఎంతో వేదనకరంగా మాట్లాడిన మాటలు 7 మాటలు కూడా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడండి. ప్రతిదా మనం నెరవేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు మాదిరికరంగా మనం జీవించేవారుగా ఉండాలి. తండ్రి మీరు ఏం చేసినారు, వీరు వీరిని క్షమించమన్నట్లుగా మనందరం ఆ ఒక్క మాటతో ఇది నన్ను క్షమించి మరి ఇది నన్ను ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా దేవుడి సన్నిధిలో ఉండడం గల కారణం ఆయన 2026 సంవత్సరాల క్రితం ఆ సిలువ మాల మీద మరి రక్తం చిందుతూ, రక్తం కారుతూ మరణించి మమ్మల్ని క్షమించండి. హల్లెలూయా. మనం క్షమించబడ్డామంటే మనం ఏం చేయాలి తెలుసండి? క్షమించాలి. ఇతరులు మనం దూషించేవారుగా ఉండకూడదండి. ఇతరులకు మనం కష్టం కలిగించేవారుగా మనం అస్సలు ఉండకూడదండి. ఇతరుల హృదయాలను మనం గాయపరిచేవారుగా మనం అస్సలు ఉండకూడదండి. యేసుక్రీస్తు వారికి కలిగిన తత్వం మనం ప్రత్యేకంగా కలిగి ఉండాలండి. 40 దినాల ఉపవాస ప్రార్థనకు మనం దినదినము అద్భుతమైన వర్తమానాలతో మనం బలపరచబడ్డాం. అద్భుతమైన ప్రార్థన ద్వారా మనం దీవించబడ్డాం. అద్భుతమైన
మరి ప్రయాణాల ద్వారా మనం నిజంగా మరి దూర దూర ప్రాంతాల నుంచి కూడా 40 నెలలు ప్రాంతాల కొడుకులు మరి పాలు పంచుకునే వారు అనేక మంది ఉన్నారండి. నిజంగా వారందరిని బట్టి కూడా ఉన్నాం. ఎందుకు ఇవన్నీ అంటే ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం, ఆయన ద్వారా మనం క్షమాభిక్ష పొందిన వారు గలగా మనం ఉన్నాం. చివరగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించండి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మన లోకంలో పాపాన్ని విత్తితే పాపమే కోస్తాం, శాపాన్ని విత్తితే ఆ శాపానికి మనం గురవుతాం. మంచిని విత్తి మంచినే కోస్తాం. మంచి ఫలాలు మనం మన జీవితంలో మంచి ఫలాలు మనం పొందుకోగలుగుతామండి. మనం ఎవరినైతే మనం ప్రేమిస్తామో దేవుడు మనల్ని ప్రేమిస్తాం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో దేవుడు అటు రీతిలో మనల్ని క్షమిస్తారు. ఎవరినైతే మనం దూషిస్తామో అదే మాదిరిగా దేవుడు మనల్ని కూడా దూషిస్తాడండి. చక్కటి వాక్యం అండి. గట్టిగా ఒకసారి మళ్ళీ చదువుదామండి. మనుషుల అపరాధములను క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన అపరాధములు మనం క్షమిస్తామో మన తండ్రి మన అపరాధములు ఏం చేస్తాడండి? క్షమించేస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాడుకుంటే మనందరం కూడా మనం చేసిన పాపములు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి మన పాపాన్ని మనం ఒప్పుకుని ఆ పాపం ద్వారా మనం విముక్తి కలగడానికి దేవుడు మనం ఎప్పుడైతే ఎదుటి వారిని మనం క్షమిస్తామో దేవుడు మన అపరాధములు క్షమించే రీతిగా మనం కూడా ఒకరి అపరాధమును మనం క్షమించేవారు ఉండాలి. మనం ఏది కూడా మనం ఎవరిని కూడా ఏలెత్తి చూపేవారు ఉండకూడదండి. పాస్టర్ గారు చాలా సందర్భాలు చెప్తారు, ఒక ఏళ్ళు నిన్ను చూపిస్తే మిగతా వేళ్ళన్నీ నన్ను చూపిస్తాయి. నీ కంట్లో నలుసులు ఎదిగితే మన కంట్లో దూరం ఉన్నదని చెప్తారండి. మన ముందేవి మాట్లాడుకో ఎవరు కూడా మన ముందు మాట్లాడతారండి. మన ముందు మాట్లాడి బతుకుతారా అని మీదకి మనం గొడవ కలుపుతాం. ఆ చుట్టుపక్కల మనం మాట్లాడుకుంటాం. ఈ వ్యక్తి ఇంతే, ఈ వ్యక్తి ప్రవర్తన ఇంతేనే మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే మనం ఎదుటి వారిని క్షమించగలిగి స్వభుక్తి కలిగి మనం ఉంటామో దేవుడు ఆ రీతిలో ఈ శుభశుద్ధుల దినాన మొట్టమొదటి మాటలో తండ్రి వీరేం చేసినారు వీరు క్షమించమని ఏ రీతిలో చెప్పాడు అదే రీతిలో ఇక్కడ వాక్యం కన్నా మనందరినీ కూడా దేవుడు క్షమిస్తూ సిద్ధంగా ఉన్నాడు. మన సంఘంలో కదండి ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా మరి యొక్క శుభశుద్ధుల దినాన్ని మరి ఆచరిస్తున్నారు. అటు రీతిలో మనమందరం కూడా బలపరచబడే వారుగా మనం అందరం ఉండాలని నిజంగా అటువంటి కృపను కలిగి ఈ 7 మాటలను ధ్యానించడంలో మనందరం ప్రతి దినం ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఈ 7 మాటలను మన జీవితాల్లో పొందుకొని ఎవరు వేసుకుంటూ వీటి ప్రకారం మనం జీవించే వారు ఉండాలని అతి కృప మనందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక.